హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం బయట మార్కెట్లో ఆమ్చూర్ పౌడర్ అనేది ఎంతో కాస్ట్ పెట్టి కొంటూ ఉంటాము. అలాంటి ఆమ్చూర్ పౌడర్ని మనం మామిడికాయలతో ఈరోజు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ ఆమ్చూర్ పౌడర్ అనేది మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా 3 మ్యాంగోస్, ఇవి పచ్చిగా ఉండేటివి తీసుకోండి. ఇలా ఫ్రెష్గా ఉన్న మామిడికాయలు తీసుకొని వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పైన ఉన్న తొక్క మొత్తం తీసివేయాలండి. ఇలా గ్రీటర్తో గ్రీట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు అది ఉండడం వల్ల బొగర అనేది వస్తుంది కాబట్టి పైన ఉన్న తొక్క మొత్తం తీసేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా చాలా అంటే చాలా సన్నగా మనం ఆలు చిప్స్ కోసం వాడతాం కదండి, ఆ గ్రేటర్తో అయితే మనకు చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చాలా సన్నగా మనం గ్రేటర్తో చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక పొడి క్లాత్ మీద బాగా ఎండలో అనేది ఎండబెట్టుకోవాలండి. ఎంత ఎండగా ఉంటే అప్పుడు మనం చేసుకుంటే చాలా బాగా వస్తాయి, తొందరగా ఎండిపోతాయండి. మనకు 1 డే సరిపోతుందండి ఇవి ఎండేసరికి. ఇలా ముక్కలు అనేవి విడివిడిగా, అసలు ముక్కలు అనేది ఒకదాని మీద ఒకటి లేకుండా నీట్గా మనం ఆరబెట్టుకోవాలి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా బాగా ఎండిపోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా మనం మిక్సీ పట్టుకోవచ్చండి. ఈ విధంగా మనకు ఆమ్చూర్ పౌడర్ అనేది చాలా సింపుల్గా ఈజీగానే ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, మనం బయట కొనాల్సిన పనే లేదు. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.